పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలసిన ఉమా సోమేశ్వర ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి శివాలయము, రెండోది చంద్ర ప్రతిష్ఠ. ఈ చంద్ర ప్రతిష్ఠ వల్ల ఈ శివాలయంలో ఉండే శివలింగం అమావాస్యకి నలుపు రంగులోను, పౌర్ణమికి తెలుపు రంగులోను వస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేక ఆలయాల్లో ఒకటైన పంచారామ క్షేత్రం భీమవరంలో వెలిసిన శివాలయం. రేపు శివరాత్రి సందర్భంగా ఈ శివాలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పుష్పాలంకరణలతో అలాగే దీపాలంకరణలతో ఒక అద్భుతంగా తయారవుతుంది ఈ దేవాలయము. రేపు శివరాత్రికి ఎన్నో ఏర్పాట్లు చేసి భక్తులకు అందరికీ అసౌకర్యం కలగకుండా చక్కటి దర్శన భాగ్యం కలిగేలాగా ఇక్కడ పాలక మండలి, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు, పోలీస్ శాఖ వారు కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్నారు. ఈ అలంకరణ ఒకసారి చూడండి ఎలా ఉందో. ప్రసాద్ గారు, ఇప్పుడు రేపు శివరాత్రి పురస్కరించుకున్న పంచారామ క్షేత్రంలో ఒకటైన సోమేశ్వరాలయానికి ఒక ప్రత్యేక కథ ఒకటి ఉంది. ఎందుకంటే ఈ శివాలయం అనేది పురాతనమైనది, ప్రతిష్ఠ కూడా చంద్ర ప్రతిష్ఠ జరిగిందని అంటూ ఉంటారు. పూర్తి వివరాలతో ఈ శివాలయానికి సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో అది ఒక్కసారి మా జీటీవీ తెలుగు ప్రేక్షకులకు వివరించండి సార్. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. పంచారామక్షేత్రం పరమపుణ్యధామం సోమారామం. ఆరామ క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠంబుగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఎందుకనగా పూర్వకాలంలో తారకాసుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అతడు వరం పొందడం వల్ల అజేయుడై దేవతల్ని, మునుల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తూ యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేస్తూ ఉంటాడనమాట. వీరందరూ చింతిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారు. అయ్యా, రాక్షసుడికి మీరు వరమిచ్చారు, అది మాకు శాపంగా మారింది, దీనికి ఏదైనా తరుణోపాయాన్ని ఉపదేశించడం ప్రభో అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదని చెప్పి ఉపాయాన్ని చెప్తారు. వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా యుద్ధం చేసి ఆత్మలింగం ఛేదనైతే కానీ ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు. యుద్ధంలో ఆత్మలింగం ఛేదనై 5 భాగాలై భూలోకంలో పడ్డాయి. 5 దేవతల పలు ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. ఇది చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడికి యొక్క కళ్ళన్నీ స్వామివారిలో కనపడతాయి. అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగానే మనకు స్వామివారు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఏకగోపురంలో కింద స్వామివారు, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడా మనకు తారసపడదు. ఈ యొక్క గురుపూడి క్షేత్రంలోనే మనకు ఆ అదృష్టం దక్కింది. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఏమిటయ్యా ఫలితం అని చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే వేదం ఏం చెబుతోందయ్యా అంటే చంద్రమ మనసో జాత. చంద్రుడు మనస్కారకుడు. మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి స్వామిని అర్చించినా, అభిషేకించినా, దానం చేసినా, హోమం చేయించుకున్నా, దర్శించినా వాటి యొక్క దోషాలన్నీ నివృత్తి చెంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు. మనకి 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాల్లో శాంతి చేయించుకోవలసిన నక్షత్రాలు 18 నక్షత్రాలు. ఆ 18 నక్షత్రాల్లో మిక్కిలి దోషభూయిష్టమైన నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం. ఈ యొక్క నక్షత్రాల్లో జననం జరిగిన ఎడల ఇక్కడికి వచ్చి ఆ నవగ్రహ శాంతి, నక్షత్ర శాంతి చేయించుకున్న ఎడల ఆ దోష నివృత్తి చెంది సుఖశాంతులతో వర్ధులుతారని భక్తుల యొక్క నమ్మకం నిదర్శనం. మరొక విశేషం ఏంటంటే శివాలయంలో ఎవరు పెళ్లి చేసుకోరు, కానీ ఈ క్షేత్రంలో వివాహం చేసుకునే ఎడల చాలా విశేషమైన ఫలప్రదం. ఎందుకనగా క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్దనుడు. ఎక్కడ మహావిష్ణువు ఉంటాడో అక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం.
అలాగే శివకేశువులు ఇరువురు ఉండడం వలన ఈ క్షేత్రంలో వివాహం చేసుకుంటే శతవరిషే 100 సంవత్సరాల అన్యోన్య దాంపత్య సుఖజీవనంగా వర్ధిల్లుతారని భక్తుల యొక్క నమ్మకం, నిదర్శనం కూడాను. మరొక విశేషం ఏంటంటే మనకు పంచారామం అంటాం, కానీ ఇది పంచాయతన దేవాలయం కూడాను. దాని ప్రకారంగా చూస్తే ఆదిత్యాం అంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం అని చెప్పి పంచాయతనం, శివ పంచాయతనం అంటాం. మన ప్రదక్షిణపూర్వకంగా చూస్తే ఆగ్నేయ భాగంలో సూర్యభగవానుడు దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే దక్షిణ భాగంలో, అలాగే ముందుకు వస్తే దక్షిణోన్ముఖంగా అమ్మవారు ఉమాపార్వతీదేవి దర్శన భాగ్యం కలిగిస్తారు. అలాగే ప్రదక్షిణంగా ముందుకు సాగగా వాయువ్య భాగంలో క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీ జనార్దన స్వామి దర్శనం జరుగుతుంది. తరువాత ప్రదక్షిణపూర్వకంగా ముందుకు జరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇరువురి మధ్యలో మహాగణపతి మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. అలాగే ఇంకా శివుడు దర్శనం చేసుకోవడమే. ఇది పంచాయతన దేవాలయం కూడాను. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి తరించవలసిందిగా భక్తులందరికీ కూడా చెబుతూ మంగళం మహత్.